ఓకే, ఒక క్రియేచర్ చేయడం యూజువల్గా క్రియేచర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఓకే, అలాంటి ఎనీ క్రియేచర్ చేయడం, రియలిస్టిక్గా చేయడం అనేది వెరీ ఛాలెంజింగ్ టాస్క్. సో దానికి మేము ఏం చేసామంటే ప్లాన్ వచ్చినామంటే ముందు స్టంట్ మాస్టర్ గారు కింగ్ సోల్మన్ గారు ఆయన ప్రీవియస్ అది చేశారు. ఎన్ని షార్ట్స్ ఉంటాయి, అసలు ఓవరాల్ సీక్వెన్స్ ఎలా ఉంటుందని ఆయన కంప్లీట్ ప్రీవియస్ లాంటిది చేశారన్నమాట. రైట్. ప్రీవియస్ చేసి మన లైఫ్ సైజ్ షార్క్ సైజ్ ఎంత ఉంటుందో 13 feet అనమాట. దాన్ని మన ఆర్ట్ డైరెక్టర్ గారు, అదే ప్రొడక్షన్ డిజైనర్ గారు సాబు సిల్, ఆయన లైఫ్ సైజ్ ఒక డమ్మీ చేశారు. రైట్. సో ఆ డమ్మీ చేసి దాని మీద రిహార్సల్స్ అది చేసి, సో బేసిక్గా ఏంటంటే ఇంటరాక్షన్ కావాలి, హీరో దాంతో ఇంటరాక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి అనమాట. అవును, ఎస్. సో ఇంటరాక్ట్ అవ్వడానికి నిజంగానే అలాంటి డమ్మీ చేసి దాని మీద కూర్చుని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ దీంట్లో 2 parts ఉన్నాయి, మళ్ళీ కొన్ని అండర్ వాటర్ షాట్స్ ఉన్నాయి, కొన్ని అబవ్ వాటర్ షాట్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ సెపరేట్గా రెండింటిని డిజైన్ చేసి అండర్ వాటర్ ఉన్నప్పుడేమో అంటే ఇదంతా మాస్టర్ చాలా స్మార్ట్గా ప్లాన్ చేశారన్నమాట. అండర్ వాటర్లో మోషన్ అంత స్పీడ్గా చేయలేము మనం. యూనో ఏదైనా ఆబ్జెక్ట్ అంత క్విక్గా మూవ్ చేయలేము అనమాట. షార్క్ సపోజ్ టు మూవ్ వెరీ ఫాస్ట్. సో దానికి ఏం చేసామంటే ర్యాండీ సార్ కూడా ప్లాన్ చేశారు, డ్రై ఫర్ వెట్ అనేది వాడామన్నమాట. ఏదైతే చాలా ఫాస్ట్ మోషన్స్ కావాలో అలాంటి షార్ట్స్లో నార్మల్గా అండర్ వాటర్ షూట్ చేయకుండా బయటే షూట్ చేసాం. బయటే లైట్లు పెట్టి ర్యాండీ సార్ ఆ లైట్ సిమ్యులేట్ చేశారు, గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లో అది షూట్ చేసాం. ఓకే. షూట్ చేసినప్పుడు ఏంటంటే ఆ డమ్మీతోనే ఆయన హెయిర్ ఒకటి మేము రీప్లేస్ చేసాం అనమాట. ఇప్పుడు అండర్ వాటర్లో హెయిర్ ఒక విధంగా మూవ్ అవుతుంది. కరెక్ట్, వాటర్ అంతా వెట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అది వేరే రకంగా మూవ్ అవుతుంది. సో అప్పుడు వి ఎండెడ్ అప్ రీప్లేసింగ్ ఆయన క్లోత్స్ కానీ హెయిర్ కానీ రీప్లేస్ చేసాం CGలో. షార్క్ ఎలాగో క్రియేట్ చేసాం, ఇది కూడా ఎవ్రీథింగ్ ఈస్ యాడెడ్ ఇన్ VFX అనమాట. లైవ్ యాక్షన్లో ఆయన లేయర్ మాత్రం తీసుకుని, సో దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఛాలెంజింగ్ ఎపిసోడ్స్. అండ్ ఇది కాకుండా ఇంకొన్ని షార్ట్స్ కూడా ఉన్నాయి వాటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు. అప్పుడు అంటే అన్నిసార్లు ఈ డమ్మీ షార్క్ని వాడలేము, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా అది వేరే ఉంటుంది కాబట్టి కొన్నిసార్లే వాడగలం. అంటే స్పీడ్ ఒకటిను, డిస్టెన్స్ కవర్ చేయడం, ఇలాంటివి రోప్ వర్క్లు ఎంత చేసినా కానీ ఆ మోషన్ అంత ఈజీగా రాదు. సో దీనికి మాస్టర్ ఆయన వేరే ఒక స్టంట్ మ్యాన్ని పెట్టి ఆ ప్లేస్లో షార్క్ రీప్లేస్ చేసి, ఓకే, ఇట్స్ వెరీ టీడియస్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఫుల్ఫిల్లింగ్ కూడా. డెఫినెట్గా రీప్లేస్ చేసేటప్పుడు కూడా చాలా ఉంటాయి కదా దాంట్లో క్యాలిక్యులేషన్స్ అండ్ ఈక్వేషన్స్. డెఫినెట్లీ బికాస్ అది మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దాన్ని క్రియేట్ చేయడం. అంటే ఒక ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకే మూవ్ అవుతుంది అంటే మేబీ ఈజీ అవ్వచ్చు, బట్ ఈ ప్లేస్ నుంచి వేరియస్ ప్లేసెస్కి వెళ్తుంది. అవన్నీ కూడా 3Dలో మేము సిమ్యులేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. టు జనరేట్ దట్ మోషన్ అనమాట. ఓకే. అంటే ఒట్టి తీసినట్టు వాడేలేదు మేము, ఎన్నో లేయర్స్లో ఇంకా ఎక్కువ వర్క్ చేసి జనరేట్ చేసాం మోషన్ని కూడా. రైట్. అంటే ఇప్పటివరకు CG వర్క్లో వచ్చిన సినిమాలు చాలా చూడడం, VFX కూడుకున్న సినిమాలు చాలా చూడడం జరిగింది. అఫ్కోర్స్ బాహుబలి నుంచి అది చాలా మనం చూస్తున్నాం ఈవెంట్ టాలీవుడ్లో. బట్ ఈ ఫిల్మ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ద ప్యాలెట్ కానీ ఆ టోన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇది ఒక కొత్త ప్రపంచం అనిపించింది. కలర్ కాంబినేషన్స్ కానీ అదొక డిఫరెంట్ వరల్డ్. ఐ థింక్ ఇదంతా ఎలా ఉంటుందండి, ముందే ప్లాన్ చేసుకోవడం జరుగుతుందా? లైక్ ఏమన్నా దీనికి సంబంధించి ఓకే ఇలాంటి వరల్డ్ క్రియేట్ చేద్దాం, ఇది ఇలా ఉండాలి అని ఫస్ట్ డిస్కస్ చేస్తారా? ఏం జరుగుతుంది? ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే వాటర్ బేస్డ్ మూవీస్లో ఐ థింక్ నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్. ఇంత ఎక్స్టెన్సివ్గా ఏ మూవీలోనూ వాటర్తో చేయలేదు. వాటర్ అనగానే బేసిక్గా VFXలో కూడా కొన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే న్యాచురల్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి చేయడం కష్టం. వాటర్ కానీ ఫైర్ కానీ ఇలాంటి క్రీచర్స్ కానీ ఇవన్నీ మోస్ట్ డిఫికల్ట్. ఓకే. వాటర్ అనగానే దెన్ ఓకే వీ నో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అని. దానికి ర్యాండీ గారు ఆయన ఒక లైటింగ్ స్కీమ్, హాలీవుడ్ సినిమాలో ఏదైతే ఉంటుందో అలాంటి లైటింగ్ స్కీమ్ ఆయన ఫాలో అయ్యారు. మేము వీ ఫాలోడ్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్, రియల్ లైఫ్ వాటర్ ఎక్కడ ఎలా ఉంటుంది డెప్త్ బట్టి ఈ రిఫరెన్సెస్ అన్నీ చూసుకుని. అండ్ పర్టికులర్లీ మాకు ఛాలెంజింగ్ ఏంటంటే ఈ వాటర్ చేసేటప్పుడు ఒక్క స్టూడియోలో అన్నీ చేయలేమండి. ఓకే. ఓకే. అండ్ ఆల్సో కాస్ట్ కూడా. ఇప్పుడు అంటే కంప్లీట్గా అన్నీ అలాంటి పెద్ద స్టూడియోస్కి వెళ్తే సినిమా బడ్జెట్లు ఎక్కడ ఆగవన్నమాట. సో దానికి మేము ప్రొడక్షన్ వైపు నుంచి హరి గారు, అద్వైత స్టూడియోస్, అనిల్ అంతా టీం అంతా కలిసి వీ ప్లాన్డ్ ఇన్ సచ్ వే వెరీ స్మార్ట్గా ఎఫెక్టివ్గా చేద్దాం దీన్ని అని. సో ఈ వాటర్ ఒక 6-7 స్టూడియోస్లో జరిగిందండి వర్క్. ఇఫ్ యూ టేక్ ఫస్ట్ రాబరీ అంటాం, అంటే సినిమా చూసిన వాళ్ళు తెలుస్తుంది ఎలాగో. సెకండ్ రాబరీ అని, దెన్ ఇంటర్వెల్. ఈ ఫస్ట్ 2 రాబరీస్లోనూ డిఫరెంట్ ఎపిసోడ్స్ చూసానండి. నాకు కూడా ఫస్ట్ రాబరీ గుర్తుంది, ఈవెన్ నాకు ఆ సిగరెట్ సీన్ కూడా గుర్తుంది. నైస్.
సో దాన్ని కూడా షార్ట్స్ ఏ స్టూడియోలో ఏ వర్క్ చేస్తే బాగా వస్తుంది యూనో హైలైట్ షార్ట్స్ ఉంటాయి, మనీ షార్ట్స్ అంటాం, అవన్నీ కూడా డీనెక్ అనే కంపెనీలో చేయించాం. దెన్ ఇంకొన్ని వర్క్స్ ఉంటాయి, అవి వేరే స్టూడియోలో చేయించి సిమిలర్ లుక్ మ్యాచ్ చేసేదట్. సో దట్ యూనో అంటే వాల్యూమ్ ఎక్కువ దీంట్లో. ఓవరాల్ ఇఫ్ యూ సీ ఆల్మోస్ట్ 3000 షార్ట్స్ ఉన్నాయి అనమాట సినిమాలో. ఓకే, హ్యూజ్ అనమాట. ఇది అంతా ఆ వాటర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏ స్టూడియోలో వర్క్ జరిగినా ఆ వాటర్ ఒకటేలా ఉండాలి. రైట్, ఇప్పుడు వేరే దగ్గర చేయించినందుకు అది వేరేలాగా ఉండడానికి అంతే కదా, డెఫినెట్ గా మ్యాచ్ చేయాలి కదా ప్రీవియస్. ఎగ్జాక్ట్లీ. కలర్ అంటే రాండీ గారు కూడా తర్వాత డిఐలో కూడా చాలా బాగా మ్యాచ్ చేశారు. అవి మోస్ట్లీ మేము కవర్ చేసాం, మేమైనా ఒకటి కొంచెం అటు ఇటు అయినా కానీ ఆయన కలర్స్ మెయింటైన్ చేసుకుంటూ. ఓకే, ఇది ఎలా ఉంటుందండి షూటింగ్ టైంలో? లైక్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్ డైరెక్టర్, లైక్ అంటే అందరూ సెట్లో ఉండాల్సి వస్తుందా, లేకపోతే అయిపోయిన తర్వాత మీకు ఇచ్చినా ఓకే అవుతుందా? అంటే షూట్ చేసేటప్పుడు ఆబ్వియస్గా మేము అందరం లొకేషన్లో ఉంటాం. ఓకే. అండ్ లొకేషన్లో మాకు ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే లైవ్ యాక్షన్లో జేసీబీలు వాడి వాటర్ వేవ్స్ క్రియేట్ చేస్తాం ఇంటరాక్టివ్ పార్ట్లో. ఓకే, వెనకాలంతా క్రియేట్ చేసాం మోస్ట్లీ. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ మెషిన్ పని చేయకపోవడం, లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ ఆ వేవ్ సరిగ్గా రాకపోతే వీ ఎండెడ్ అప్ రీప్లేసింగ్ కంప్లీట్ వాటర్ అనమాట. రైట్, డెఫినెట్లీ షార్ట్స్ కథలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ వాటర్ వచ్చి మళ్ళీ టచ్ అవ్వడం, ఆయన కాళ్ళు తాకాలని ఉండడం, అండ్ బ్లడ్ తో నిండుకున్న ఎర్ర సముద్రం అయి ఉండడం. సో ఇవన్నీ చాలా థీమ్స్ కథతో ఇన్వాల్వ్ అయి అవును, లాట్ ఆఫ్ ఇంటరాక్టివ్ కూడా చేయాల్సి వచ్చింది అనమాట. రైట్, అంటే వెరీ ప్లీజ్డ్ విత్ యునో వాట్ వీ అకాంప్లిష్డ్.